హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. టుడే వీడియో వచ్చేసి ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసి తాలింపులు వేగిన తర్వాత ఇలా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేయాలండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 1 స్పూను. పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా తిప్పుతూ ఉంటే వేగిపోతుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉంటే ముక్కలు వేగంగా మగ్గిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత ఈ విధంగా ఆలు ముక్కలు వేసేయాలండి. మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. ఆయిల్ మొత్తం ముక్కలకు అంటుకునే విధంగా. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి, ఎందుకంటే ఆలు త్వరగా మగ్గిపోతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి తిప్పేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటూ ఉండాలండి, ముక్కలకు మొత్తం కలిసే విధంగా సాల్ట్. టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఈ విధంగా ముక్కలు మగ్గిపోవటానికి. తిప్పుతూ ఉండాలండి, అడుగంటిపోతుంది లేకపోతే వెంటనే. ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని తిప్పాలండి. 2 మినిట్స్ ఇలా ఉంచాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా అనేది ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఒకసారి గరిటెతో మూత పెట్టేసి సిమ్లో ఉంచుకోవాలండి ఒక 5 మినిట్స్ దాకా. కారం మసాలా అనేది ముక్కకు పట్టేసి పూర్తిగా మగ్గిపోతుందండి, ముక్క ఉడికిపోతుంది. చూడండి ఈ విధంగా తిప్పేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్ కొత్తిమీర వేసుకోవటం వలన. 5 మినిట్స్ ఇలా తిప్పుతూ ఉండాలండి, సిమ్లోనే ఉంచుకొని. కొత్తిమీర మగ్గిపోతుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఆలూ ఫ్రై సింపుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.